చాలా హైలీ డిసిప్లిన్డ్. కొంచెం ఎక్కువ తినేవాడు. నేను కొంచెం ఆ విషయంలో కొంచెం కంట్రోల్ చేసేవాడిని. మీకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది సార్, మీరు హెల్త్ చూసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ మీ ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ అవి కొంచెం తగ్గించండి, ఫ్యాటీ ఐటమ్స్, ఎందుకంటే దానివల్ల కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేందుకు అవకాశం ఉంది అని అడ్వైస్ చేసేవాడిని. కానీ ఆయన అది మాత్రం సీరియస్గా తీసుకునేవాడు కాదు. ఆ భోజన ప్రియుడు అందుకని. బట్ అదర్వైజ్ కరెక్ట్గా టైంకి లేయడం కానీ, ఈ యోగాలు అవన్నీ చేయడం కానీ, అవన్నీ మాత్రం మహారాక్షసుడు, పని రాక్షసుడు. అయితే ఆయన మీద ఒక జోక్ ఉంది. ఆయన కొన్ని పిక్చర్స్ తీసినప్పుడు 1:30 అప్పుడు ఓకే కమాన్ నౌ ప్యాకప్ లెటస్ గో ఫర్ లంచ్ అని ప్యాకప్ చేసేసి అందరితో చెప్పామంట, ఆల్ ఆఫ్ యూ గో హోమ్, హ్యావ్ లంచ్, టేక్ యువర్ ఓన్ టైమ్, బీ హియర్ బై 2 o'clock అని వాళ్ళు చెప్తున్నాడు. అట్లా పని రాక్షసుడు ఆయన. వాళ్ళ చేత పని చేయించుకునేది కూడా అట్టే చేయించుకునేవాడు. ఎవరన్నా తప్పు చేస్తే కూడా ఒప్పుకునేవాడు కాదు. అందుకనే అంత డిసిప్లిన్ ఉండబట్టి అన్ని రోజులు సినిమా రంగంలో ఆయన కానీ నాగేశ్వరరావు గారు కానీ ఆ క్రమశిక్షణతోనే వాళ్ళు రెండు గుర్రాల్లాగా